అందరికీ నమస్కారం. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారి ఆధ్యాత్మిక నేతృత్వంలో మరియు అపారమైన దూరదృష్టితో ప్రారంభమైన కాశీ అయోధ్య ఆధ్యాత్మిక రైలు యాత్ర కేవలం ఒక సాధారణ ప్రయాణం మాత్రమే కాదు. ఇది మన ప్రాంత ప్రజల భావోద్వేగాలకు, భక్తి ప్రపత్తులకు అద్దం పడుతున్న ఒక అద్భుతమైన మహోత్సవం. జూలై 19 ఆదివారం ఉదయం 8 గంటలకు సరిగ్గా మన అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి 1600 మంది భక్తులతో బయలుదేరిన ఈ ఆధ్యాత్మిక యాత్ర ఈ ప్రాంత హిందూ ప్రజలందరి హృదయాలలో ఎనలేని ఆనందాన్ని, భక్తి మైమరిచి నిలిచింది. ఒకేసారి ఒకే నియోజకవర్గానికి చెందిన 16,000 మంది భక్తులు ఒకే వేదికపైకి వచ్చి ఒకే లక్ష్యంతో పవిత్ర క్షేత్రాల దర్శనానికి బయలుదేరడం అనేది ఈ ప్రాంతంలో ఐక్యతకు, సాంస్కృతిక బంధానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఒక పక్క గంగానది తీరాన వెలసిల్లిన కాశీ విశ్వనాథుని దివ్య దర్శనం, మరో పక్క కోట్లాది మంది కళల సాకారమైన అయోధ్య బాలరాముని భవ్య మందిర దర్శనం పొందే అదృష్టం ఈ యాత్ర ద్వారా మనందరికీ లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎంతో మంది వృద్ధులు, మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాలను చూడాలని దశాబ్దాలుగా కొంటున్న కళలను ఈ యాత్ర నిజం చేసింది. ఈ ప్రయాణంలో ఎదురవుతున్న అనుభవాలు, కల్పిస్తున్న సౌకర్యాలు మాటలకు అందనంత అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ఆధ్యాత్మిక యాత్రలో ప్రయాణికులు భోజన వసతుల విషయంలో ఇబ్బంది గురవుతుంటారు. కానీ ఈ యాత్రలో ప్రయాణికులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం అల్పాహారంతో మొదలుపెట్టి మధ్యాహ్నం కడుపు నిండా రుచికరమైన భోజనం, సాయంత్రం వేడివేడి స్నాక్స్, రాత్రికి తేలికపాటి టిఫిన్ అంటూ ఎంతో పక్కా ప్రణాళికతో సమకూర్చడం ప్రశంసనీయం. అంతటితో ఆగకుండా సమయపాలన విషయంలో ప్రదర్శిస్తున్న నిబద్ధత ప్రయాణికుల్లో ఎక్కడా అలసట లేకుండా ప్రయాణమంతా భజనలు, కీర్తనల ఉత్సాహంతో భక్తిమయ వాతావరణంలో సాగిపోయేలా చేస్తోంది. ఈ ప్రయాణంలో ప్రదర్శిస్తున్న ఈ భద్రత, ప్రేమ ప్రతి ఒక్కరిలో ఒక పెద్ద కుటుంబంతో కలిసి వెళ్తున్నామనే భావన కలిగిస్తోంది. ఇంతటి బృహత్తరమైన పవిత్రమైన కార్యాన్ని ఎంతో బాధ్యతగా, ఎక్కడా చిన్న లోటుపాటు కూడా రాకుండా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నందుకు ఈ ఆధ్యాత్మిక రైలు ప్రయాణంలో ప్రయాణిస్తున్న 16,000 మంది భక్తుల తరపున, వారి కుటుంబ సభ్యుల తరపున మన ప్రీతం ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేయింబల్ల శ్రమిస్తూ ఈ యాత్ర సజావుగా సాగడానికి వెనుకుండి నడిపిస్తున్న ఆయన ఆఫీస్ స్టాఫ్కు, ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రతి కంపార్ట్మెంట్లో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తూ ఎంతో ఓర్పుతో, బాధ్యతతో వ్యవహరిస్తున్న పోస్ట్ ఇన్ఛార్జీలందరికీ పేరు పేరున మా ఆత్మీయ ధన్యవాదాలు సమర్చుకుంటున్నాం. ఈ పవిత్ర యాత్రలో భాగస్వాములు అవ్వడం మనందరి అదృష్టం. ఈ మధుర జ్ఞాపకాలు మనందరి జీవితాలకు నిలిచిపోతాయి. ధన్యవాదాలు.